విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇన్స్పైర్లు ఉపయోగపడతాయని ఖమ్మం జిల్లా వైద్యాధికారిని కళావతి బాయి అన్నారు. నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ను పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ క్రమంలో విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను చూసి ఆమె అభినందించారు. చిరుప్రాయం నుండి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అంశాలపై వారిని ప్రోత్సహిస్తున్నామని కరస్పాండెంట్ కృష్ణ చైతన్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, పాఠశాల డైరెక్టర్ సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళు 100కి 100 మార్క్స్ సంపాదించేటట్టు అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఎలా ఉండాలంటే ఇల్లు తర్వాత దేవాలయం లాగా స్కూలే అనుకునేటట్టు, ఈరోజు ఒక్కరోజు హాలిడే వచ్చిందంటే మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, స్కూల్ ఉంటే బాగుండు అన్నట్టుగా మీరు ఇంట్రెస్ట్ కల్పిస్తారనేసి వాళ్ళకి హెల్త్ పర్పస్, క్లీన్ అండ్ గ్రీన్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, ఒక టీచర్ అంటే అసలు లైఫ్లో ఒకటండి, తల్లిదండ్రుల తర్వాత మన గురువులే పిల్లల భవిష్యత్తుని సెటిల్ చేసేదనేసి నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నిజంగా చెప్పాలంటే మేము చదువుకునే రోజుల్లో మాకు తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం లేదండి. మా ఫాదర్ టీచరు అయినా ఆ రోజులో ఒక్కొక్క స్కూల్లో బిల్డింగ్స్ కూడా లేవు. మేము బస్తాలు తీసుకొని వెళ్ళి చెట్ల కింద కూర్చొని చదవడం జరిగింది. వర్షం వచ్చిందంటే ఆ బస్తా తీసుకొని ఇంటికి వచ్చేసే రోజులు. అంటే వీళ్ళకి ఇంగ్లీష్లో చెప్పండి. అలా చదివి ఈరోజు ఇలా అయ్యామంటే మీరు చిన్నప్పటి నుంచే ఇంత చక్కటి స్కూల్లో ఇంత చక్కటి టీచర్స్, ఈ వెదరు, ఈ కేరు తీసుకుంటున్నారంటే మీరు అనుకునే అన్ని సాధించేసి లైఫ్లో మీరు 100 సంవత్సరాలు ఆయుస్తో బ్రతకాలనేసి కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ బాగా చేయగలరు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా బాగా చేసుకొచ్చారు పిల్లలందరూ కూడా. అందరికీ హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి కదా, అందరం చెప్పండి ఒకసారి. రైట్. అట్లా పేరెంట్స్ కూడా మీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మీ ఆబ్జెక్ట్ చూస్తారు, మీరు చెప్తున్నారు. ఏజ్కి కొంతమంది పార్టిసిపేట్ చేయడమే ఎక్కువ, కాబట్టి మీ అందరూ కూడా చాలా చక్కగా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా అందరూ చాలా బాగా చేసుకొచ్చారు, చాలా బాగా చెప్తున్నారు. ఇట్లా 130 వరకు వచ్చిన వాళ్ళందరికీ మేము ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పాలి, మీ పేరు చెప్పాలి, ప్రాజెక్ట్ పేరు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకు మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా ఏ స్కూల్లో చదువుతామంటే స్మార్ట్ కిడ్స్లో చదువుతామని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా సమాజంలో ఒక సైన్సే కాకుండా సమాజంలో అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మేడం. దీంట్లో అన్ని యాక్టివిటీస్ కలిపి చదువు ఒకటే కాదు, సమాజం మీద అవగాహన ఉండాలి పిల్లలకి. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్మార్ట్ కిడ్స్ పాఠశాల ముందుకెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మున్ముందు జరగాలంటే పేరెంట్స్, మీలాంటి వెల్ విషర్స్ అందరూ కూడా